ఆరెంజ్ ఎకానమీ అనే టర్మ్ చాలా పాపులరైజ్ అవుతుంది ఈ మధ్య. అసలు ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ ఎకానమీ. మనం ఇన్నోవేషన్తో, సృజనాత్మకతతో, మన యొక్క న్యూ ఐడియాస్తో ఒక కొత్తదనాన్ని సృష్టిస్తే, ఉదాహరణకి ఒక మంచి యూట్యూబ్లో ఒక షార్ట్ చేసాం, ఇన్స్టాలో రీల్ చేసాం, లేదా ఒక మంచి డాక్యుమెంటరీ చేసాం, ఒక మంచి మ్యూజిక్ని కంపోజ్ చేసాం, ఒక ఫిల్మ్ని తీసాం. ఇవన్నీ కలిపితే దీన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు. యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు రీసెంట్గా, క్రియేటివ్ ఎకానమీ అవుట్లుక్ 2024 అని. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ అనేది యాన్యువల్గా, వార్షికంగా $2 ట్రిలియన్ రెవెన్యూ సృష్టిస్తుందంట. అంతేకాదు 50 మిలియన్ జాబ్స్ అంటే 5 కోట్ల ఉద్యోగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తుందంట. ఇండియాలో ప్రస్తుతం ఈ క్రియేటివ్ ఎకానమీ అనేది $30 బిలియన్ ఇండస్ట్రీ. దాదాపు 8% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ఈ క్రియేటివ్ ఎకానమీ జాబ్స్ ఇస్తుంది. అది ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మ్యూజిక్ కన్సర్ట్ హాల్ కావచ్చు, ఏదైనా సరే క్రియేటివ్ ఎకానమీనే ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తున్నారనమాట. మన ఇంటలెక్ట్తో, మన క్రియేటివిటీతో ఏదైనా ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేసి, దాని ద్వారా వెల్త్ని క్రియేట్ చేసి ఉద్యోగాలు సృష్టిస్తే దాన్నే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ అంటారు. దీనిలో పూర్తి స్థాయిలో హ్యూమన్ క్రియేటివిటీ, మనుషుల యొక్క ఐడియాసు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి ఇదంతా ఇన్వాల్వ్ చేస్తారనమాట. వీటన్నిటికీ కాస్త విజ్డమ్, టెక్నాలజీ, నిపుణత జోడిస్తే అదే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ. ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ అనేది ఓన్లీ టైం పాస్ ప్యాషన్ మాత్రమే కాదు, ఇట్స్ అ జాబ్ క్రియేటర్, ఇట్స్ అ వెల్త్ క్రియేటర్. ఇప్పుడు ఎక్కువ వెల్త్ అనేది ఈ క్రియేటివ్ ఎకానమీలో ఉంది. ఇండియా దాన్ని నర్చర్ చేయడానికి రీసెంట్గా మొట్టమొదటిసారిగా వేవ్ సమ్మిట్ మనం ఇక్కడ ఇండియాలో కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ముంబైలో కండక్ట్ చేస్తున్నాం. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. ఈ అంక్టాడ్ వాళ్ళ ప్రకారం ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీలో ఏమేమి వస్తాయి, ఏమేమి వర్తిస్తాయి అంటే అడ్వర్టైజింగ్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డిజైన్, ఫ్యాషన్, ఫిల్మ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, పబ్లిషింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ గేమ్స్, ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ అండ్ టీవీ, రేడియో, విజువల్స్, ఇవన్నీ కూడా క్రియేటివ్ ఎకానమీ కిందకు వస్తాయి అనమాట. దీనికి బోత్ క్రియేటివ్ వాల్యూ ఉంటుంది, కమర్షియల్ వాల్యూ ఉంటుందంట. సో ఓవరాల్గా ఎవరైతే ఈ ఎకానమీ మీద దానిలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా లాభం పొందుతారో, ఎవరైతే ఈ ఎకానమీ మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా ఈ ఎకానమీ కోసం ఎక్కువ కృషి చేయాలి. మోడీ గారు ఇదే వేవ్ సమ్మిట్లో చెప్పారనమాట. ఆరెంజ్ ఎకానమీ, ఇండియా ఆరెంజ్ ఎకానమీ హబ్గా రాబోతుంది. ఇంతకుముందు మనం చూసాం, ఇంతకుముందు ఇండియాలో సాఫ్ట్వేర్ హబ్ అంటే చాలా చోట్ల మనం సాఫ్ట్వేర్లో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ టాప్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆరెంజ్ ఎకానమీ మీద దృష్టి పెట్టాలి. ఇండియాలో చాలామంది క్రియేటర్స్ స్టార్ట్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో క్రియేటివ్ హబ్ అనేది మనం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. మనం చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో వీటికి సంబంధించిన స్టూడియోస్ కానీ, వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది. ఇండియాలో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇండియాలో చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ. అంటే స్టోరీ నరేషన్. ఇక్కడ మనం ఇండియాలో రకరకాల కథల్ని చిత్రీకరణ చేయొచ్చు, వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, డాక్యుమెంటరీస్ చేయొచ్చు. వెస్ట్రన్ హౌసెస్ ఏమి ఉంటాయో, వెస్ట్రన్ మీడియా హౌసెస్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణిస్తుంది. ముఖ్యంగా ఈ వేవ్ సమ్మిట్కి చాలామంది యాక్టర్స్ వెళ్ళారు. ఈరోజు మే 4, మే 1వ తారీఖు నుంచి మే 4 వరకు కూడా ఈ 4 రోజుల పాటు ముంబైలో ఈ వేవ్ సమ్మిట్ జరిగింది. అందరూ కూడా ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు రావాలి, దానిలో ఇంకా కొత్తదనం ఎలా తీసుకురావాలి, అసలు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనా, దాని ద్వారా మనం ఇంకా ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది, ఇలా చాలా చర్చించారనమాట. దాదాపు 90 దేశాల నుంచి రకరకాల డెలిగేట్స్ వచ్చారు ఈ వేవ్ సమ్మిట్కి. చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, స్టేక్ హోల్డర్స్ వచ్చారు. ముఖ్యంగా ముంబైలో జరగటం వల్ల చాలామంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారనమాట.